నమస్తే, మీరు చూస్తున్నది YR5 న్యూస్. నేను మీ రామాంజీ. కర్నూలు జిల్లా ఆదోని గ్యాస్ కంపెనీలను హెచ్చరించిన పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి. 3వ వార్డు గోకర్జెండా కాలనీలో గ్యాస్ సిలిండర్లు పేలిన కుటుంబాలను గుడిసెలను పరిశీలించిన పట్టణ గౌరవ అధ్యక్షులు. 3వ వార్డు కౌన్సిలర్ బాలాజీ, కౌన్సిలర్ రామచంద్రప్ప, ఆదోని నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పరిగిల నారాయణ, ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఏర్కుల రమేష్ బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. వాళ్లకు వైసీపీ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ చేతనైనంత ఆర్థిక సహాయం మా పార్టీ తరపున చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క ఏజెంట్ పంపించి సిలిండర్ల పరిస్థితి కూడా చూడాలని చెప్పి నేను వాళ్ళకు కూడా చెప్తున్నాం. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి మా ఈ పబ్లిక్ ప్రకారంగా, ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. కాబట్టి అవి జరుపుకోకుండా ఉండాలంటే మరి ఈ బాధ్యత గ్యాస్ ఏజెన్సీలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేస్తాం. వాళ్ళు కూడా ఆర్థికంగా మీరు ముందుండి ఏదైనా వాళ్ళు కూడా అంటే కంపెనీ తరపున ఏమైనా ఇప్పేయాలని చెప్పి మేము కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ మళ్ళీ ఈ రోజు వీళ్ళ యొక్క ఆర్థికంగా ఆదోని టౌన్ లో 3వ వార్డు ఎందు అనుకోకుండా సిలిండర్లు పేరి దాదాపుగా మొత్తం అంటే ఏమీ లేదు, చూసినాం మేము కూడా. మొత్తం పైన రేకులు కాలిపోయినాయి, లోపల తడకలేసిన తడకలు కాలిపోయినాయి. అన్ని వాళ్ళ యొక్క సామాగ్రి అయితే వంట సామాగ్రి అన్ని మొత్తం పోయినాయి. ఎందుకంటే వాళ్ళు కూలీనాలు చేసుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళని కూడా అడిగినాం, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఏమో ఎట్లయింది ఏమని చెప్తే లేదా మేము ఏదో కూలీ పనికి మేము బయటికి పోయినాం. బయటికి పోయినప్పుడు లోపల సిలిండర్లు పేలి అవి మొత్తం 3 సిలిండర్లు ఏదో ఉన్నాయంటే 2 సిలిండర్లు పూర్తిగా పేలి మొత్తం వండుకునింది. కాబట్టి అదృష్టవంతం ఏమంటే వాళ్ళు ఇంట్లో లేరు, అదొక అదృష్టం అనుకోవాలి. కానీ గుడిసెలు మాత్రమో తర్వాత వాళ్ళు వంట సామాగ్రి అయితే ఏమీ లేవు, వాళ్ళకి మొత్తం కాలిపోయింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా చూసినాం. అలాగే మా కౌన్సిలర్ ఆనంద్ ఇమ్మీడియట్ గా ఫోన్ చేసి సాయిప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్ మాకు ఫోన్ చేసి తక్షణం అక్కడ పోయి మీరు చూడండి, పరిస్థితి ఏమైనా కనుక్కొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా సాయం చేసేటంటే సాయం చేస్తానని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇవన్నీ తీసుకోపోయి ఎమ్మెల్యే సాయిప్రసాద్, మన ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు కూడా మేము చెప్పి వాళ్ళకి ఆర్థికంగా ఏదో మనం సాయం చేస్తాం. దీంట్లో అందరూ చేసుకుంటేనే వాళ్ళు ఆర్థికంగా ముందుకు పోతారు. అలాగే సాయిప్రసాద్ గారు కూడా డిపార్ట్మెంట్ కు ఫోన్ చేసి వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్ ఏదైనా ఉన్నా కానీ తప్పకుండా, అలాగే గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి. ఎందుకంటే అది మరి ఏదో భారత్ కానీ హెచ్పి కానీ ఏదైనా కానీ వాళ్ళు కూడా గ్యాస్ ఏజెన్సీ కూడా వచ్చారో తెలుగు మాకి, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కంపెనీ తరఫున కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా బాధ్యత వహించాలి ఈరోజు. ఎందుకంటే గ్యాస్ కంపెనీ వాళ్ళు కూడా, ఎందుకంటే కొన్ని పొరపాట్లు వాళ్ళు కూడా ఉంటాయి. చాలా మంది చూస్తుంటాం, సిలిండర్లో బుక్ చేస్తాం, వస్తారు, పెట్టి వెళ్ళిపోతారు. కానీ మనం ఆపరేట్ చేసేది మనమే. కాబట్టి అప్పుడప్పుడు కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు వాళ్ళ యొక్క ఏజెంట్ పంపించి సిలిండర్ల పరిస్థితి కూడా చూడాలని చెప్పి నేను వాళ్ళకు కూడా చెప్తున్నాం, గ్యాస్ ఏజెన్సీ వాళ్ళకి మా ఈ పబ్లిక్ ప్రకారంగా. ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతుంటాయి. కాబట్టి అవి జరుపుకోకుండా ఉండాలంటే మరి ఈ బాధ్యత గ్యాస్ ఏజెన్సీలు కూడా తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేస్తాం. వాళ్ళు కూడా ఆర్థికంగా మీరు ముందుండి ఏదైనా వాళ్ళు కూడా అంటే కంపెనీ తరపున ఏమైనా ఇప్పేయాలని చెప్పి మేము కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ మళ్ళీ ఈ రోజు వీళ్ళ యొక్క ఆర్థికంగా కానీ ఏదైనా కానీ సాయం చేయాలని చెప్పి సాయిప్రసాద్ గారు చెప్పినాడు. మళ్ళీ తప్పకుండా వాళ్ళకి మా చేతనైనంత అంటే సాయిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా కొద్దిగా సాయం చేస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే చెప్పలేము, కానీ మొత్తం వెళ్ళిపోయింది, ఏమి లేదు. మనం ఎస్టిమేట్ రాదు, మొత్తం గుడిసెలుగా అంతా కింద పడిపోయినాయి, గోళ్ళని కాలిపోయినాయి. లోపల ఉండే డాక్యుమెంట్స్ అంట, తర్వాత ఏదో వాళ్ళు క్యాష్ పెట్టుకున్నారంట కొద్దిగా, అలాగే చిన్న ఏదో పెట్టుకుంటారు, అది కూడా కాలిపోయింది. కాబట్టి ఏమీ లేవు. కాబట్టి మొత్తం ఇదైనారు. కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా సాయం చేసి చెప్పి మన ఎక్స్ఎమ్మెల్యే సార్ కూడా చెప్పినాడు. తప్పకుండా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పి నేను చెప్తున్నాను.